నేను మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని దేవుడి మందిరానికి రావాలి. ఎట్లా రావాలంటే అక్కడ వాక్యం ఎత్తబడుతున్న సమయంలో సిస్టర్లు కానీ దైవ సేవకులు కానీ వాళ్ళు బాగా బయట తిరుగుతామంటారయ్యా, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. ఆమె ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. మన ఆత్మీయ తండ్రి అయ్యా, విరామం లేకుండా కొన్ని గంటలు నిలబడతారు. ఎన్ని గంటలు? కొన్ని గంటలే. అయ్యా ఎట్లా నిలబడుకుంటున్నాడో, ఎట్లా కూల్గా మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ అట్లాంటి ఆయన గురించి ఒక మాట చిన్న ప్రార్థన చేద్దాం. చేయండి. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, నేను ఇంటి దగ్గర అయితే ప్రార్థన చేయను, కానీ ఎప్పుడు నా గురించే నేను అయ్య చేత ప్రార్థన చేయించుకుంటాను. అయ్య గురించి ప్రార్థన చేసిన సంవత్సరాల్లో ఒక 100 రోజులు కూడా కాదు, ఒక 10 రోజులు కూడా కాదు, 1-2 సార్లు చేసి ఉంటాను. ఈరోజు నిజంగా ప్రార్థిస్తున్నానయ్యా, అయ్యకు మంచి ఆరోగ్యం ఇవ్వు. ఇంకా కొన్ని గంటలు నిలబడగలగాలి. ఓ తప్పు లేకుండా, ఆయాసం లేకుండా ప్రభా స్పష్టంగా నీ మాట అందించగలగాలి. అటువంటి శక్తితో మీరు నింపండి, అటువంటి బలముతో మీరు నింపండి, అటువంటి కృపతో మీరు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. నిన్ను బలహీనపరిచే బలహీనతలు శక్తి లేనివే. ఆమేన్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అవి నీ ఫోన్ చేస్తున్నాయి, నేను వస్తున్నా అని బెదిరిస్తున్నాయి, నీ ఒంట్లోకి వస్తున్నాయి, నీ శరీరంలోకి వస్తున్నాయి, మెంటల్గా నిన్ను గాయపరుస్తున్నాయి. దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని కట్ చేయడానికి వచ్చే బలహీనతలే ఇవి. ఆమేన్. ఆయన అంటాడు, నీ మధ్య నివసించే వారిని నేను శక్తిమంతుడు. ఆమేన్. అప్పు నీ దగ్గరికి వస్తుంది, భయపెడుతుంది. హల్లెలూయా. అనారోగ్యము నీ దగ్గరికి వస్తుంది, భయపెడుతుంది. హల్లెలూయా. అనారోగ్యము నీ కూతురికి వస్తుంది, భయపెడుతుంది. అనారోగ్యము నీ తల్లికి వస్తుంది, భయపెడుతుంది. హల్లెలూయా. భయాలకు బెదిరించే ఫోన్ కాల్స్ కి నేను భయపడను. ఆమేన్. దావీదు ఒక ప్రవక్త చెప్పాడు, దావీదు నీ కొడుకు ఖచ్చితంగా చచ్చిపోతాడని చెప్పాడు. చెప్పగానే తన బట్టలను మార్చేసుకొని స్నానం చేసి 3 రోజులు ఉపవాసం ఉంటాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. తన కుమారుడు చనిపోతాడని తెలుసు. దావీదు చేసిన తప్పు గురించి అది చెప్పట్లేదు. ఆమె దాని గురించి అవసరం, ఆ టాపిక్ కానే కాదు. దావీదు చేసిన ఒక్క పొరపాటు గురించి కొడుకు మీదకి శిక్ష వచ్చింది. వెంటనే దావీదు తెలుసుకున్నాడు, అమ్మా దావీదు, నీకు పుట్టబోయే కొడుకు, నీకు పుట్టిన కుమారుడు, జన్మించే కుమారుడు బ్రతికి తీరడు. హల్లెలూయా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే. చెప్పి వెళ్ళిపోగానే దావీదు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు దేవుడు అయితే నా కుమారుని రక్షించాలి, నువ్వు దేవుడు అయితే, నిజమైన దేవుడు అయితే, నేను నమ్ముకున్న దేవుడు నువ్వేవైతే నా కొడుకు బ్రతకాలని ప్రార్థన చేయాలని అనుకోలే. ఆమె దావీదు అక్కడ పౌరుషంతో మాట్లాడలే, దేవుడి మీద కోపంతో మాట్లాడలే, దేవుడి మీద ద్వేషంతో మాట్లాడలే. ఆమె నేను కొన్ని గంటలు ప్రార్థన చేస్తా, నా బ్రతుకు ఎందుకు ఇట్లా ఏడ్చింది అని కొనిగే బ్రతుకు కాదు దావీదుది. హల్లెలూయా. సరిగే బ్రతుకు కాదు దావీదుది. హల్లెలూయా. నేను కొన్ని గంటలు ప్రార్థన చేస్తా, చాలా మందికి సహాయం చేస్తా, నాకెందుకు బాధలు వస్తున్నాయి, నాకెందుకు కష్టం వస్తుంది, నాకెందుకు దుఃఖం వస్తుంది, నాకెందుకు వ్యాధులు వస్తుంది, సరిగే మనసు నీలో నుంచి దినము పక్కకు వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. ఆ మనసు సపరేట్ అవును గాక. దేవుని మనసు నీలోకి వచ్చును గాక. దేవుని మనస్సాక్షి నిన్ను గద్దించును గాక. దేవుని యొక్క మనస్సాక్షి నీ పరహిత నుంచి నిన్ను లేవనెత్తే విధంగా ఆ మనస్సాక్షి నీకు ధైర్యం ఇచ్చును గాక. విజయం కలుగుతాను గాక. గెలిపించును గాక. ఓటమి పాలు చేసే దేవుడు మన దేవుడు కాదు. ఆయన శక్తిమంతుడు, శక్తిహీనుడు కానే కాదు. హల్లెలూయా. శక్తి లేనివాడు కానే కాదు. ఎందుకు శక్తి లేదు?
ఎందుకు బలం కలిగిన దేవుడు అని అంటావా? ఈ ప్రపంచంలో కానీ ఈ ఈ ఈ దేవుళ్ళందరిలో కానీ నేను సవాలిస్తూ చెప్తున్నా, సముద్రాన్ని పాయలు చేసిన వాడు నడిలేడు. ఆమె సముద్రాన్ని ఆడిన నేలగా చేసిన దేవుడు ఏ ఒక్క యేసుక్రీస్తు దేవుడు తప్ప ఏ ఒక్క దేవుడు నడిలేడు. ఆమె హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి అయినా భూమిలో పాతాళానికి వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి నేను భూమిలో కప్పు వేయబడతాను తిరిగి వస్తానని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. నేను చనిపోతాను తిరిగి లేస్తానని చెప్పిన వాడు ఒక్కడే, నజరేయుడైన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రమే. మరణాన్ని ప్రశ్నించిన దేవుడు ఈయన. మరణాన్ని ప్రశ్న వేసిన వాడు ఈయన. మరణము, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నా, తిరిగి లేస్తాను, నీ కళతో నువ్వు చూడు. మరణానికే వార్నింగ్ ఇచ్చి తిరిగి లేచిన దేవుడు ఆయన. హల్లెలూయా. 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 ఈయన శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. అందుకే నేను అంటాను, ఈయన శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఈ లోకంలో నువ్వు స్టాండర్డ్ కాదు, ఈ లోకము నీకు స్థిరత్వం కమే కాదు, ఈ లోకంలో నువ్వు స్థిరంగా నిలబడబోతున్నానికి కమే కాదు. ఆమేన్. నీ తల్లికి నీ బిడ్డకి ప్రమాదం రావచ్చు, అంత మాత్రానికే బలహీన పడిపోకు, అంత మాత్రానికే అధైర్యపడకు, అంత మాత్రానికే యోగులాగా నీ దేవుడు ఎక్కడని ప్రశ్న వేయకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీకు బిడ్డలు పుట్టలేదని దేవుడు లేదని అనుకో, ఇది దేవుడి దగ్గరికి వచ్చినంత వృధనే అని నీవు దేవుని దగ్గర దూరం అయిపోయే సల్ప నీళ్ళ నుంచి పక్కకు పోవాలి. ఆమేన్. హల్లెలూయా. భక్తులందరూ ఎలాగ దేవుని కొరకు కనిపెట్టుకున్నారో తెలుసా? ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు శక్తిమంతుడని గమనించారు. ఆమె తప్పు చేయలేదా? యాకోబు తప్పు చేయలేదా? యాకోబు తన సహోదరుని మోసం చేయలేదా? యాకోబు తన నాన్నను మోసం చేయలేదా? దేవుడే మోసం చేసిన వాడు. ఆమె హల్లెలూయా. మోసగాడు. ఎందుకు దేవుడిని మోసం చేశానంటే, అబ్రహాము నమ్ముకున్న దేవుడు ఎవరు? శక్తిమంతుడు. శక్తిమంతుడు అనే సంగతి అబ్రహాముకు తెలీదా? తెలుసు. వాళ్ళ సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడు యాకోబుకు తెలీదా? మా తాత నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు అని తెలీదా? తెలుసు. ఎందుకు పొరపాటు చేశాడు ఆయన? ఎందుకు మోసం చేశాడు ఆయన? కానీ మోసం చేసినా సరే సరి చేసుకున్నాడు. హల్లెలూయా. ఎట్లా సరి చేసుకున్నాడు తెలుసా? ఆయన శక్తిమంతుడు. ఆమేన్. ఎవరు శక్తిమంతుడు? ఎవరు శక్తిమంతుడు? ఎవరు శక్తిమంతుడు? ఆయన శక్తిమంతుడు. బంగారము ఆ మంటలు మండేటప్పుడు బాగా కరిగిపోతూ ఉంటాం, బాగా వేడుతూ ఉంటాం. హల్లెలూయా. బంగారం అనుకుంటుంది నేను కరుగుతున్నాను కానీ, నేను ఈ మంటలో కాలుతున్నాను కానీ నాకు ఇచ్చిన విలువే లేదు. ఆమె హల్లెలూయా. నాకు ఇచ్చిన విలువే లేదు. ఆమె తనకు తాను ఓదార్చుకొని ఆ మంటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఒక అందమైన విలువగా మారుతుంది. ఆమె హల్లెలూయా. అది ఒక అందమైన విలువగా మారుతుంది. నువ్వు ఒక బంగారం, ఆమె అది నీకు తెలియకపోవచ్చు కానీ నీ ఎదుట నేను బాగా గురి చేస్తున్నటువంటి అపవాదికి తెలుసు. హల్లెలూయా. నువ్వు ఒక బంగారం కలిగిన బిడ్డవని సంగతి నీకన్నా ముందు అపవాదికి తెలుసా? నువ్వు ఒక విలువైన వ్యక్తి రావాలని నీకు తెలియకపోవచ్చు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నేను గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ అపవాదికి తెలుసు. హల్లెలూయా. ఇది ఒక బంగారం. ఆమె వెలుగుతున్న బంగారం. హల్లెలూయా. చూపు కనబడుతుంది కానీ ఈ ఒక బంగారం. ఆమె శక్తివంతుడు దేవుడు. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉంటాడు, కొడుకు చచ్చిపోతాడు. అయ్యా నువ్వు 3 రోజులు ఉపవాసం ఉన్నా కానీ కొడుకు చచ్చిపోయాడయ్యా. దావీదు ఏమన్నాడు తెలుసా? బట్టలు చించేసుకొని పిచ్చి పెట్టినోడు ఏడ్చినట్టుగా ఏడవాలి కదా. నువ్వైతే అలాగే ఆడిస్తావు, మనమైతే అలాగే ఆడిస్తాం.
పిచ్చి పట్టినట్టుగా 3 రోజుల ఉపవాసం ఉన్నాడు. దేవుడు ఎక్కడ అని పిచ్చి పిచ్చిగా అరిచి దేవుడు లేడు అనవలసిన మాట అనకుండా దావీదు అన్న మాట ఏదో తెలుసా, వెంటనే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అలా ఇంకొకటిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను స్నానం చేసేస్తాను, భోజనం రెడీ చేయాలి. ఆమె నేను స్నానం చేసేస్తాను, నాకు భోజనం రెడీ చేయాలి. ఎవరైనా బాధలో ఉన్నవాడు దేవుని మీద ఆనుకొని అలా మాట్లాడగలుగుతాడా? అంత ధైర్యం ఉందా? అంత కెపాసిటీ ఉందా? అది నీకుంది. అదే అదే అంత కెపాసిటీ నీకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంగతి ఎవరికి తెలుసా? నీకున్న బలహీనత తెలుసు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తివంతుడైన సంగతి నీకున్న బలహీనత తెలుసు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా నిలబడితే నీ బలహీనత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నీ అప్పు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నీ అనారోగ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు మరణం వరకు నమ్మకస్తులుగా ఉంటే నీ బంగారము వెలుగుతున్న బంగారంలోనే నీ కుటుంబంలో అందరికి వ్యాపించి బంగారంలో ఎప్పటికీ ఉండిపోతా. ఆమేన్. నీ దేవుడు శక్తివంతుడు. ధైర్యం తెచ్చుకో. ఇంకా దేవుడు నేను అనకు, ధైర్యం తెచ్చుకో. ఆమేన్. ధైర్యం తెచ్చుకో. దేవుడు ఉన్నాడనే ధైర్యం తెచ్చుకో. నీ నిరీక్షణ ఏంటో తెలుసా? నీ నిరీక్షణ ఏంటో తెలుసా? క్రైస్తవు యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? ఇది మనకు స్టాండర్డ్ కాదు, ఈ బేస్ స్టాండర్డ్ కాదు, ఈ లోకము స్థిరత్వం కాదు. నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు జమ చేయాల్సిందేంటో ఒక్క మాట చెప్తాను. నీ బిడ్డలు మాత్రము దేవుని సన్నిధిలో నిలపడం మాత్రమే నీ కుటుంబాన్ని నిలపాలి. ఆమె నేను అప్పుడప్పుడు చెప్తాను, మా మామగారు పాస్టర్ దేవుని సన్నిధిలో కానీ లేకపోతే చుట్టూ పట్టుకొని కొట్టి తీసుకొచ్చేవాడు. ఎక్కడికి తెలుసా? ఎంత వయసు అంటే నాది మా చిన్న పాప వయసు. ఆదివారం రోజు దేవుని సన్నిధిలో లేకుండా కానీ ఉంటే, రోడ్డు మీద ఆడుకుంటూ కనబడితే, రోడ్డు మీద మందిరం లేకుండా తిరుగుతూ ఉంటే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఏమనకపోయేది. కానీ ఆయన మాత్రము ఆయన కొట్టుడికే మీరు సగం భయపడిపోయేది. హల్లెలూయా. మేమందరం అంతే. ఆమేన్. ఆదివారం వస్తే మేము దేవుని సన్నిధిలోనే ఉంటాం తప్ప ఈ రోజు వరకు కూడా నా చిన్నతనం నుంచి నాకు తెలివి వచ్చిన కాడి నుంచి దేవుని సన్నిధిలో లేని రోజు ఒక్క రోజు కూడా లేదు. ఆమేన్. ఇప్పటికి నాకు 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల్లో నాకు తెలివి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఒక్క ఆదివారం కూడా మిస్ అయిన రోజు లేనే లేదు. ఆమేన్. ఒకవేళ ఇక్కడ లేకపోయినా సరే, ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఆ రోజు మాత్రము ఏదో ఒక సంఘంలో మాత్రం ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. ఆయన మన మధ్యలో ఉండేవాడు. ఆమేన్. అయ్యో, ఎవరి మధ్యలో ఉండేవాడు చెప్పండి? ఎవరి మధ్యలో ఉండేవాడు? ఎవరి మధ్యలో ఉండేవాడు? ఎవరి మధ్యలో ఉండేవాడు? ఎవరి మధ్యలో ఉండేవాడు? మన మధ్యలో ఉండేవాడు. ఆమేన్. చెత్త సంచి భుజాన్ని వేసుకొని ఊరూరు తిరిగేవాడు. వాళ్ళు ఏమంటారంటే 60 లీటర్ వాళ్ళు ఏమంటారంటే ఇట్లా చెత్త భుజాలు వేసుకొని ఊరూరు తిరిగేవాడు. వీళ్ళు అంటాడు, వీడే ఆ చెత్త అనుకున్నా. ఊరూరు తిరిగేవాడు. ఊరూరు తిరుగుతుంటే ఒకే ప్రాంతంలో ఉండేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఈయన చూసి అనేవాళ్ళు, ఈ చెత్తోండి, అరే
ఆ చెత్తతో స్నేహం చేయగలరా? వాడి దగ్గర ఇప్పుడు చెత్త కంపే. ఆమె ఆ చెత్తతో మీ పరిచయం పెంచుకోగలరా? వాడికి మనం తింటున్న గిన్నెలు అన్నం పెట్టగలరా? వాడి చెత్త బతుకు అని ఊరూరు తిరుగుతూ సాయంత్రానికి వాళ్ళున్న ప్రాంతానికి వచ్చి ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడో తెలుసా? ఊరి బయట చెత్త కుప్పలు వేస్తారే ఆ ప్రాంతంలో ఉండేవాడు. ఆమె హల్లెలూయా. వీడు కూర్చొని ప్రతిరోజు కూర్చొని పాట పాడేవాడు. ఏం పాట తెలుసా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మంచి కూర్చో. ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించ రాదు మీకు మన్నాను కురిపించితి. యెహోషువ ప్రార్థించగా వాడికి అది మాత్రం తక్కువ లేదుగా. ఆమె ఆ చెత్త కుప్పల మీద బ్రతుకుతాడు. కానీ వాడికి దేవుడిని స్థుతించడం, వాడి దేవుడు ఏమో కానీ వాడు మాత్రము అది మాత్రం తక్కువ ఉండదురా వాడికి. పొద్దున్నేస్తే దేవుడు అంటాడు, ఈ ఫ్యాన్ తగిలించుకుంటాడు, ఆ చెత్త కుప్ప నెత్తిన తగిలించుకుని ఊరు తిరిగి అక్కడ అమ్ముకొని వచ్చి ఆ చెత్త కుప్ప మీద ఒక గుడి చేసుకుని బ్రతుకుతాడు. ఊరు బయట అంటే ఎక్కడో తెలుసా? ఊరంతా కలిసి చెత్త కుప్ప వేసే స్థలంలో వీడికి జాగా లేకపోతే ఆడు కూర్చొని బ్రతుకుతాడు. వీడికి విలువ లేదు. వీడికి విలువ లేదు. సమాజంలో విలువ లేదు. కన్న తల్లిదండ్రుల మధ్య విలువ లేదు. బంధువుల మధ్యలో విలువ లేదు. పనిచేస్తున్న మధ్యలో విలువ లేదు. ఒక పిచ్చగాడు వలే మాట్లాడుతూ వచ్చినాయా? ఒక పిచ్చగాడు వలే అడుక్కుంటూ తిరుగుతున్నవాడు. మురికి పట్టిన శరీరము, కంపు కొట్టే దేహము, విలువ లేనటువంటి జీవితానికి దేవుడే ఒక దిక్కనుకొని దేవుని మీద ఆధారపడి పెంచుకుంటున్న ఒక మనుష్యుడు పనికి మారిన జీవితంలో, పనికి మారినటువంటి పరిస్థితుల్లో, పనికి మారినటువంటి క్రియల్లో, పనికి మారినటువంటి చేష్టల్లో, పనికి మారిన తలంపులో పడిపోకుండా అడుక్కుంటున్నాడు. ఊరు మొత్తం తిరుగుతున్నాడు, అక్కడ నమ్ముకుంటున్నాడు, వచ్చిన దాన్ని పట్టుకుంటున్నాడు, ఆ చెత్త కుప్ప మీదే వేసుకొని బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. వీడికి దిగులు లేదు. ఏ దిగులు లేదు? నాకు అది కావాలి, ఇది కావాలి అని దిగులు లేదు. మంచి బిల్డింగ్ కట్టాలని దిగులు లేదు. అదే దేవుడు నాకు ఇచ్చాడు, ఇది చాలా లోకలు బ్రతుకుతున్నాడు. ఈ లోకం నాది శాశ్వతం కాదని బ్రతుకుతున్నాడు. బిడ్డ, వీడి చెత్త ముగ్గులు బ్రతకచ్చు, కానీ నీ బ్రతుకు ఒక చెత్త కుప్పలా ఉంటే బ్రతుకని నీకు అర్థమైందా? నేను ఒక మాట అన్నది వెళ్ళినాను. ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూసే బ్రతుకు అది ఒక చెత్త కుప్పు అలాంటి బ్రతుకు కాదు. ప్రతి ఒక్కరు నీకు పరిస్థితులు బాగోలేవు అని నిన్ను దూరంగా పెట్టి బ్రతుకు అది చెత్త కుప్ప లాంటిది కాదు. హల్లెలూయా. నీ దగ్గరికి ఎవరు రాకపోయినా పర్వాలేదు, కానీ నీ నమ్ముకున్న దేవుడు నీతో ఉన్నాడు. అటువంటి బ్రతుకుండా నువ్వు వెళ్తున్నట్లయితే, చెత్త కుప్ప లాంటి బ్రతుకుండా నువ్వు వెళ్తున్నట్లయితే, వీడు ప్రతిరోజు అక్కడ అమ్ముకుంటున్నాడు, అంతా ఎంత తింటున్నాడు, కూర్చుంటున్నాడు, ఆ గుడిసెలో కూర్చుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నేస్తున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ వినండి. అదే ఈ మాట వినండి. ఇది చెప్పే ప్రతి మాట ఏంటో తెలుసా? దేవుడు శక్తిమంతుడు. అడుక్కుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కలిస్తే వీడు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు శక్తిమంతుడు. నేను సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడు. నీ పాట లోపో
అని అరిచేవాళ్ళు ఒక పక్కన. వీడు చెప్పే మాట ఏంటో తెలుసా? నా దేవుడు శక్తిమంతుడు. ఆమె చెప్పు, నీ ప్రతి సమస్యకు చెప్పు, నా దేవుడు శక్తిమంతుడు అని చెప్పు. ఆమె నీ హృదయంలో తాగి ఉన్న వేదనకు చెప్పు, నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. వీడు పాడుకుంటూ అలాగే బ్రతుకుతున్నాడు. వినండి, ఆ దగ్గరే వింటున్నప్పుడు వచ్చి, ఆ దగ్గరే ప్రతిరోజు వీడు పాటలు వింటున్నా ఒకటి చూసి తొక్కి చూసిపోయేవాడు. వీడు భక్తిని చూసేవాడు. వీడు చెత్త కుప్ప మీద ఉన్న ఆ పరిస్థితిని చూసేవాడు. చూసి రోజు వెళ్ళేవాడు. కానీ ఆయన వీడి దగ్గరికి వచ్చి చూసేది ఏంటో తెలుసా? వీళ్ళు ఉన్న భక్తిని చూసేవాడు. ఆమె ఏ భక్తిని చూసేవాడు? ఏ భక్తిని చూసేవాడు? వీళ్ళు ఉన్న భక్తిని చూసేవాడు. ఆమె వినండి వినండి వినండి, హల్లెలూయా. అయితే ఒకరోజు వాడికి ఒక కళ పడ్డది. ఏ కళ పడ్డదో తెలుసా? ఏ కళ పడ్డదో తెలుసా? ఏ కళ పడ్డదో తెలుసా? ఒక ప్రమాదము జరగబోతుందని కలబడ్డది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ చెత్తకు పూర్ణుడి దగ్గరికి వచ్చి ఏం అడగాలని ఒక నామూసుగా ఫీల్ అయిపోయి, ఒరే చెత్తోడా, నాకు ఒక కళ పడ్డది, ఒక ప్రమాదం జరగబోతుందని నీకు చెప్పే స్థాయి నాది కాదురా అని తిరిగి వెళ్ళిపోయాడు. ఆమేన్. వెళ్ళిపోయి ఇంట్లోనే ఉన్నాడు. 3 రోజుల తర్వాత తన కొడుకు చచ్చిపోయాడు. 3 రోజుల తర్వాత తన కొడుకు చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోతున్నాడో తెలుసా? కళ్ళ ముందే తుది శ్వాస విడుస్తున్న ఆ క్షణాలు తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు అదే పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరికి ఫోన్ చేస్తే బాగుంటుంది అనిపించిన వేళలు ఎన్నో ఉన్నాయి. ఆమేన్. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ముందే ఒక కొడుకు మరణంతో కొట్టుముట్లాడుతూ తన శ్వాసను విడుస్తున్న క్షణంలో ఏం అర్థం కాకుండా ఈ పిచ్చోడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. హల్లెలూయా. చెత్త కుప్ప ఏరుకున్న వాడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. చెత్త ఏరుకుంటున్న వాడా ఎక్కడున్నారో అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే నువ్వంటావు కదా ప్రతిసారి అనే మాట కదా, నా దేవుడు శక్తిమంతుడు అంటావు కదా, నా దేవుడు శక్తిమంతుడు అంటావు కదా. నీ కాళ్ళు పట్టుకుంటారా? నేను పట్టుకుంటారా? నీ కాళ్ళు పట్టుకుంటారా? నీ దేవుడు శక్తిమంతుడు అంటున్నావు కదా. ఒకప్పుడు వాడి కాళ్ళను చూసి ఉంచిన వాళ్ళు ఉన్నారు, వాడు బ్రతుకును చూసి ఉంచిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నీ హీన స్థితిని చూసి ఉంచిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నువ్వు కరువులో ఉంటే ఎక్కడ డబ్బులు ఇవ్వబడుతుందని దూరంగా నిన్ను చూడగానే ఒక దిప్పుకొని పాడిపోయిన వాళ్ళు లేరా? 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 ఉన్నారా? లేరా? నువ్వు ఫోన్ చేస్తే ఎక్కడ డబ్బులు అడుగుతాడో అని ఫోన్ ఎత్తకుండా బిజీ టోన్లో పెట్టిన వాళ్ళు లేరా? నా బిడ్డ అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరి నీ కాళ్ళు పట్టుకుంటారా? ఎప్పుడు నువ్వు అంటావు కదా శక్తిమంతుడు అని. ఆ శక్తిమంతుడికి చెప్పడం నా కొడుకును బ్రతికేమని. ఆమేన్ ఆమేన్. ఆ చెత్త వేసుకుని ఏరుకునేవాడు అప్పచాలు సంచేసుకొని అప్పుడు వాసన రాలా. హల్లెలూయా. ఆ సంచి పుదాన్ని వేసుకుని డైరెక్టర్ వెళ్ళి పదపాలి కొడుకు దగ్గరికి ఆ చెత్త సంచి పెట్టాడు. ఆమేన్. తన ఇంట్లో కాలు పెట్టగానే వాడిలో శ్వాస పోతున్న శ్వాస అక్కడ కూర్చున్న వాళ్ళు, వాడు పళ్ళ చుట్టూ కూర్చున్న వాళ్ళు గమనిస్తున్నది ఏంటో తెలుసా? వాడు అడుగు పెట్టగానే ఎవరు అడుగు పెట్టగానే బిచ్చగాడు అడుగు పెట్టగానే ఎవరు అడుగు పెట్టగానే అడుక్కునేవాడు అడుగు పెట్టగానే ఎవరు అడుగు పెట్టగానే కాగితాలు ఏరుకునేవాడు అడుగు పెట్టగానే హల్లెలూయా. వీడిలో కదలికలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన క్షణంలో ఒక్కసారిగా లేచి కూర్చోవడం ప్రారంభించేవాడు. ప్రారంభమైన సమయంలో వీడు అడుగు పెడుతూ ఉండగానే ఒక్కసారిగా లేచి కూర్చొని మాట్లాడటం ప్రారంభిస్తున్న క్షణాలు ప్రారంభమయ్యాయి.
నా బిడ్డ ప్రతి సమస్య కూడా నువ్వు అడుగు పెట్టి లేచి కూర్చోవాలంటే హల్లెలూయా. ప్రతి ఓటమి కూడా పరిస్థితులు తారుమారైపోయినా ఆ ఓటమి కూడా లేచి కూర్చోవాలి. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టగానే పిచ్చగాడు అడుగు పెట్టగానే వాళ్ళలోకి ఈదిలో ఉన్న శక్తివంతు దేవుడు వెళ్ళడం ప్రారంభించాడు. ఆ శక్తితో నింపడం ప్రారంభించాడు. వాళ్ళని లేపడం ప్రారంభించాడు. నువ్వు ఉన్న పరిస్థితిలో నేను లేయలేను, నా జీవితం ఇంత అనుకున్నా అగాధంలో ఉన్నావేమో, నా ప్రభు ఈ పూట నిన్ను లేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈయన పరుస్తున్నా అవమానపరుస్తున్నా వాళ్ళ మధ్యలో నుంచి నిన్ను లేకపోతూ ఉన్నాడు. అదే ఒరే నాయనా, నువ్వు అడుగు పెట్టడమేమో కానీ నా కొడుకు లేచాడురా, నువ్వు శక్తిమంతుడురా. అవే నువ్వు చెప్పే ప్రతి మాట శక్తి కలిగిందిరా. నువ్వు అప్పుడప్పుడు అంటున్నావు కదా నీ దేవుడు శక్తిమంతుడని, నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడురా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి మాకు కూడా కావాలరా, ఆ శక్తి మాకు కూడా కావాలరా. నా కుటుంబానికి కావాలరా, నా బంధువులకు కావాలరా, నా పాడికి కావాలరా, నా కుమారుడికి కావాలరా. ఆ శక్తి నాకు కూడా కావాలరా అనే స్థితిలోనికి తీసుకెళ్ళిన ఒక బిచ్చగాడు కథ. ఆమె ఒక బిచ్చగాడు నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే దేవదూతలు తాను తీసుకొని వెళ్ళిపోతుంటే ధనవంతుడు అగాధం తేలి కాలుతున్న క్షణాల్లో ఒకసారి అబ్రహామా వాడు పంపించు, వాడండి బిచ్చగాడు నా కింద పడే రొట్టెలు తిన్నాడు, నీ రొమ్మును అనుకుని పెట్టి నేను చూడలేకపోతున్నాను. స్థాయి సమాజంలో ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం శక్తిమంతుడు. ఆమె హల్లెలూయా. స్థాయిలు సమాజంలో ఉండొచ్చు, బెదిరింపులు సమాజంలో ఉండొచ్చు, శాపమని వెలువడి చేయొచ్చు కానీ నీ బ్రతుకు ఒక రోజున మార్చబడుతుంది. ఆ ఊరి ప్రాంత ప్రజలు ఏమంటారో తెలుసా? వాడు పిచ్చగాడు కాలే కాదు. హల్లెలూయా. వాడు నీతిమంతుడే. ఆమె ఏ ఒక్క రోజు కూడా నా ఇంటికి వచ్చి డబ్బులు కావాలి, నేను ఇల్లు కట్టుకుంటా, నాకు లేనిపించు, నేను ఇల్లు కట్టుకుంటా అన్న రోజు తాకలే లేవు. వాడు బిచ్చగాడు కాదు, మనమే నిజమైన బిచ్చగాళ్ళని. ఆమె మారు మనసు లేని వాడు బిచ్చగాడితో సమానం. హల్లెలూయా. మారు మనసు లేని వాడు శాపముతో కొట్టుమిట్లాడుతున్న వాడు బిచ్చగాడితో సమానం. దేవుడు శక్తి కలిగిన దేవుడు గ్రహించిన వాడు మాత్రమే లేవగలుగుతాడు. ఆమె మాట్లాడుతున్నా నా బిడ్డ, నీకు ఎవరు లేరని కుమిలిపోకు, ఎవరు సహాయం చేసే వాళ్ళని దుఃఖపడకు. ఒక్కరి మీద ఆధారపడు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఒక్కరి మీద ఆధారపడు. ఆ ఒక్కడే శక్తిమంతుడు. మరణము గెలిచిన తిరిగి లేచిన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈ బిచ్చగాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆమె ఈ కంపు కొట్టే వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారు తెలుసా? వాళ్ళు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు కింద కూర్చోవడం ప్రారంభిస్తున్నారు. ఆమె నా ప్రభు శక్తిమంతుడు. నీ స్థాయిని దేవుడు అలాగ పెంచును గాక. గట్టిగా చెప్పుకుంటూ ఆమె